ఇంట్లో మా పిల్లలకి సింపుల్ పద్ధతిలో స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. గోధుమ పిండితో బిస్కెట్లు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేశాను ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పులోకి గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కప్పుతో 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే కప్పుతో ఒక కప్పు పంచదార పౌడర్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. పంచదార మిక్సీ పెట్టాను. లాలిక్కాయల పొడి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వెన్నని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ ఈ బౌల్లో వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పంచదార పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లాలిక్కాయల పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేడి చేసి పక్కన పెట్టుకున్న నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, చపాతీల పిండిలా కలుపుకొని చిన్ని చిన్ని చపాతీల కింద చేసుకుని ఇది వాటర్ బాటిల్ మూత తీసుకుని ఫ్రెండ్స్ రౌండ్గా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్లు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆయిల్ ఇటెక్కేలోగా చపాతీ చేసుకుని చిన్ని చిన్ని బిస్కెట్ల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ బిస్కెట్లు ఒక చపాతీ చేసుకున్నానండి. దీన్ని ఇలాగా మూత పెట్టి రౌండ్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కౌంటర్ టాప్ నీట్గా కడుక్కొని దీని మీద చపాతీ చేశాను ఫ్రెండ్స్. దీంతో ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చినాయి. ఇప్పుడు అదేవిధంగా ఇవి కూడా ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ఇందులోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.